సెలబ్రిటీ స్టైల్ జ్యువెలరీస్ కోసం విచ్చేయండి విభా జ్యువెలర్స్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం దసరాల్లో ఎలాంటి పూజా విధానాన్ని ఫాలో అవుతామండి? సాధారణ పూజ అంటే 2 పూట్ల దీపారాధన చేసుకోవటము, ఏదైనా చదువుకోవటము, అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవటం. దీంతో పాటుగా విశేషంగా చేసేవి 9 రోజులు దీక్షగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. నవరాత్రి దీక్ష తీసుకుని భార్యాభర్త కుటుంబం మొత్తం, అంటే గృహస్థు భార్యతో కలిసి చేసేది. ఇప్పుడు మనకి ఎక్కువగా గృహస్థుల వ్యవహారం కాకుండా స్త్రీల వ్యవహారంగా కనపడుతోంది కదా మా పూజ. అవునండి, మారిపోయింది కదా. అంతే కదా, మగవాళ్ళు ఈ పూజలకి వాటికి దిగలేదనుకో, ఆడవాళ్ళకి దసరా చేసుకోవాలనిపిస్తుంది. స్త్రీలు ప్రత్యేకంగా చేసుకోగలిగేవి 2 ముఖ్యమైన విధానాలు చెప్తారు. ఒకటి కుమారి పూజ, రెండోది సువాసిని పూజ. ఈ 2 మన దారిని మనం చేసుకోవచ్చు. మొదటి రోజు నుంచి రోజుకొక బాలని లేదా ఒక సువాసిని అర్చన చేసుకోవచ్చు. ప్రతిరోజు అంటే మొదటి 1, 2, 3, 4, 9 దాకా ఉన్నాయి కదా. 2 సంవత్సరాలు నిండిన పిల్ల దగ్గర నుంచి 2 years నుంచి 9 ఏళ్ల వరకు ఇలా ఒక్కొక్క బాలాస్వరూపానికి ఒక్కొక్క పేరు కూడా ఉంది. ఇది ఇట్లా కుమారి పూజ. ఈ మన బెంగాల్ వైపు కన్యా పూజనం చేస్తారు. అక్కడ కన్యకలే వాళ్ళకి అమ్మవారి స్వరూపం. మనకి సువాసిని పూజ కూడా ఉంది. మనం ఏంటంటే సువాసిని అర్చన ప్రీత అని చెప్పుకుంటాం. సువాసినుల చేత అర్చింపబడ్డం అంటే అమ్మవారికి ఇష్టము. సువాసిని అర్చించినా కూడా ప్రీతి చెందుతుంది. 2 అర్థాలు చెప్పుకోవచ్చు దాన్ని. ఒక సువాసిని, ఒక ముత్తైదుని అమ్మవారిగా భావించి అమ్మవారుగానే ఆమెకి అర్చన చేసి, ఎట్లా షోడశోపచారాలు చేస్తాం అట్లా షోడశోపచారాలు చేసి నైవేద్యం పెట్టి పూజ చేసుకుని కాళ్ళ దండం పెట్టుకోవటం, ఆమెకు తాంబూలం ఇవ్వటం. అమ్మవారికి ఎట్లా చేస్తామో అదే. ఇది ఒక పద్ధతి మనం అలవాటు చేసుకోవచ్చు. దీంట్లో 9 రోజులు 9 మందికి చేయాలా అనేది ఒక ప్రశ్న ఉంటుంది. కుదిరిందా? ప్రతిరోజు ఒక బాలకి ఒక సువాసినికి చేసుకోవచ్చు. ఒక కుమారి ఒక సువాసిని, లేదా ఒకేసారి 9 మంది ఆడపిల్లల్ని 9 మంది సువాసినులని మనం ఒకే రోజు అర్చించుకోవచ్చు. వాళ్ళనో రోజు వీళ్ళనో రోజు కూడా పెట్టుకోవచ్చు. ఇవేం కుదరలేదు మనకి. ఒక్క పిల్లని, ఒక్క బాల, ఏ వయసు కుదిరితే ఆ వయసు, ఒక్క సువాసిని మొత్తం దసరాల్లో అలాగైనా చేసుకోవచ్చు. ఇదే చేస్తే మంచిది, అది చేస్తే చాలదు లాంటివి భావించకండి. బాల అంటే సుమారుగా వయసు ఏమన్నా 2 ఏళ్ళు, అంతే. 2 ఏళ్ల నుంచి 9 ఏళ్ల వరకు. నా లెక్క ఏంటంటే ఏదైనా పెడితే చేత్తో తీసుకుని తినగలగాలి పిల్లలు. నేను కుమారి పూజ చేస్తే నాకు చాలా ఇష్టం. ఏటా చేస్తాను కుమారి పూజ. మేము 2 ఏళ్ల 3 ఏళ్ల పిల్లలుగా పిలిచిన వాళ్ళు ఇప్పుడు 13, 14 ఏళ్ల వాళ్ళు అయిపోయారు. వాళ్ళని పిలవడం అలా 9 ఏళ్ళు వచ్చేసరికి ఇంకా మానేస్తాం కదా. అయితే దీంట్లో ఒక ప్రత్యేకత ఏం చెప్తారంటే, సువాసినులు అందరూ ఒకటే. సువాసినికి కుల విచక్షణ ఉన్నది అన్నది ఒక విషయం వినపడుతూ ఉంటుంది. ఒక ఏ జాతి వాళ్ళు వాళ్ళకే పూజన చేసుకోవడం అలా ఉన్నది. కానీ బాలకి కుల విచక్షణ లేదు. ఎవరినైనా పిలవచ్చు. నేను కూడా అలాంటివి ఏం పెట్టుకోను. అందరూ వస్తారు మా ఇంటికి. అందరూ ఎవరికి కుదిరితే వాళ్ళు పిల్లల వయసులు చూసుకుని వాళ్ళకి కావాల్సిన ఫ్రాకులో గౌన్లో కొనుక్కొచ్చుకుంటాను కూడా. ముందు ఎవరెవరికి పిల్లలు ఉన్నారో చూసుకోవటం. ఒక 3, 4 ఎక్స్ట్రా వచ్చినా పర్వాలేదు. కనీసం 9, ఆ పైన ఇంకా 3, 4, 5, 6 వచ్చిన సంవత్సరం కూడా ఉంది ఒక్కొక్కసారి. అయితే దీంట్లో ఏంటంటే ఒక్కొక్క వయసు బాలికకి ఒక్కొక్క పేరు, ఒక్కొక్క ఫలితము చెప్తారు. మొదటిది 2 ఏళ్ల పాపని కుమారి అంటారు. ఈమెకి గనక ఆ కుమారి పూజ, ఆ 2 ఏళ్ల పాపకి చక్కగా పసుపు రాసి కాళ్ళకి పారాయణ పెట్టి, కుదిరితే పొద్దునే తలంటు కూడా పోయచ్చు. తలస్నానం చేయించటం మన ఇంట్లోనే, పాదాలకు పారాయణ పెట్టడం, కంటికి కాటుకు పెట్టడం, మొహాన బొట్టు పెట్టడం, బుగ్గన చుక్క పెట్టడం, చక్కగా తల దువ్వటం, ధూపం కూడా వేస్తాం. కుదిరితే కాస్త ఏ గోరింటాకో పెట్టడం, చక్కగా అమ్మాయిని పీట మీద కుదురుగా కూర్చోబెట్టి బొట్టు తాంబూలము ఇచ్చి భోజనం పెట్టడం. పిల్లలు తినగలిగే పదార్థాలు పెట్టాలని చెప్తారు. పిల్లలు సాధారణంగా అందరికీ పులిహారులు అవి ఇష్టం, ఏవి కుదిరితే అవి, అంతే. 2 ఏళ్ల పిల్లని కుమారి అంటారు, 3 ఏళ్ల పిల్లని త్రిమూర్తి అంటారు. 2 ఏళ్ల పిల్లని కనుక ఆ కుమారి పూజ కనుక చేస్తే దారిద్ర్యం తొలుగుతుంది, శత్రునాశనం అవుతుందట. 3 ఏళ్ల పిల్లని కనుక, 3 ఏళ్ల పిల్ల ఈ త్రిమూర్తికి కనుక పూజ చేస్తే ఆయుర్వృద్ధి. ఏదైనా మనకి ఆయుష్ అనారోగ్యం ఉంది, ఆయుష్ తక్కువ అని అనిపిస్తుంది, ఏదైనా మనకి గ్రహపీడలు ఉన్నాయి, వాటి వల్ల మారక ఉంది అని చెప్తారు. అలాంటి వాళ్ళు ఈ 3 సంవత్సరాల బాలికని అమ్మవారిగా భావించి, త్రిపుర సుందరిగా భావించి పూజ చేస్తే కనుక ఆయుష్ వృద్ధి అవుతుందంటారు. 4 ఏళ్ల పాపని కళ్యాణి అంటాం.
ఆ పాపని గనక పూజిస్తే విద్య, వినయము, రాజభోగాలు లభిస్తాయి. 5 ఏళ్ల పాపని రోహిణి అంటారు. ఈ రోహిణిని గనక అర్చిస్తే 5 years పాప ఆమెను అర్చిస్తే రోగనాశనం, ఏదైనా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, తరచుగా జబ్బు పాలయ్యేవాళ్ళు ఈ 5 సంవత్సరాల పాపను కనుక అర్చిస్తే ఈ రోగనాశనం జరుగుతుంది, జబ్బులు తగ్గిపోతాయట. ఇలాంటిది ఉందా అంటే మనకి ఇవన్నీ కూడా దేవీ భాగవతంలో చెప్పబడ్డాయి. జయ వివరంగా ఈ వయసు పిల్లని అర్చిస్తే ఇది వస్తుంది అని. వాళ్ళు ఈ 10 ఏళ్ళ 9-10 ఏళ్ళ దాకా పిల్లలకి ఏం ప్రపంచం తెలియదు. దైవిక శక్తి వాళ్ళల్లో కూడుగట్టుకుని ఉంటుంది. పిల్లలు దైవ స్వరూపులుగా ఉంటారు. వయసు పెరిగే కొందికి మానవ లక్షణాలు వచ్చేస్తాయి. అదే కదా, ఆ లోపల ఎట్లా ఉంటారు వాళ్ళల్లో ఆ రకమైన దైవీ భావనలు ఉంటాయి. కాబట్టి వీళ్ళని అర్చిస్తే ఈ ఫలితం. 6 ఏళ్ల పాపని కాళిక అంటారు. పూర్తిగా శత్రు సంహారం చేస్తుంది. మనకి ఎలాంటి శత్రువులు ఉన్నా, ఇప్పుడు మళ్ళీ శత్రువులు అంటే వాడెవడో మన మీద కత్తి దూసుకొచ్చేవాడే శత్రువు అనుకోవద్దు. మన లోపల కూడా అరిషడ్ వర్గం ఉంటుంది. ఎప్పుడు కూడా కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు, వాటితో బాధపడుతూ ఉంటాం మనం. పిచ్చి కోపం, దాన్ని ఎట్లా తగ్గించుకోవాలో తెలియదు. ఈ కాళికని పూజిస్తే అది తగ్గిపోతుంది. ఓకే, ఎంత చక్కగా ఉందో చూడు. తర్వాత 7 ఏళ్ల పాపని చండి అంటారు. చండిక ఈమె పూర్తిగా ఐశ్వర్యాన్ని ఇస్తుందట. 7 ఏళ్ల పిల్లని పాపాయిని మళ్ళీ ఇది మనవరాలు కూడా కావచ్చు. మన మన అమ్మాయికి కూతురు కొడుకు కూతురు కూడా పనికొస్తారు. సొంత పిల్లలకి కూడా అర్చన చేసుకోవచ్చు. మన పిల్ల పనికిరాదు అన్న నియమం లేదు ఇక్కడ. మన ఇంట్లో చిటిపాప అయితే దాన్ని కూడా పసుపు రాసి ఈ పాదాలు బట్టి దండం పెట్టుకోవచ్చు మనం. ఈ రోజు ఈ 10 రోజుల్లో మనం ఏ రోజు ఈ పాపకి కేటాయించుకున్నామో ఆ రోజుకి. 8 ఏళ్ల పాపని శాంభవి అంటారు. ఈమెకి ఏంటంటే మనం సంవత్సరం అంతా చేసిన ఉపాసన ఉంటుంది కదా, దానికి ఫలితాన్ని ఇస్తుంది. ఏడాదంతా మనం ఏదో పూజ చేసుకుంటాం. ఉగ్ర తపస్సుకి ఫలితం ఇచ్చేది శాంభవి మాత. ఈ శాంభవి వయసులో 8 ఏళ్ల వయసులో ఉన్న పిల్లల్ని కనుక అర్చిస్తే సంవత్సర ఉపాసన ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఇక చివరిది 9 ఏళ్ల పాప దుర్గా లేదా సుభద్ర అంటారు. కోరిన కోరికలు తీరుతాయి. వాంఛితార్థప్రదాయిని దుర్గా. సుభద్ర అన్న కూడా ఇంచుమించు అలాంటి పేరే. ఈ 2 పేర్లలో ఏదో ఒక పేరు చెప్తారు. ఇలా 2 నుంచి 9 ఏళ్ల వరకు ఉన్న పిల్లల్లో ఏ వయసు పిల్లలు కుదిరితే ఆ వయసు పిల్లలు. కరెక్ట్గా ఈ మొత్తం అంతా లైన్ అంతా కావాలని భావించద్దు. ఎవరు కుదిరితే వాళ్ళు, అది ఏ వయసు పాప మీకు అవకాశం లభిస్తే ఆ పాపనికి సంతోష పెట్టండి. బలవంతం కాదు. ఏది తింటారో అది కనుక్కుని పెట్టాలి, వాళ్ళకి నచ్చేది. ఓ పిల్ల లాస్ట్ టైం ఐస్ క్రీమే తింటానని ఏడ్చింది మా ఇంట్లో. దానికి ఎలాగో అలాగా ఇంత పులిహార పెట్టి ఐస్ క్రీమ్ పెట్టాం చివరికి. ఏం చేస్తాం, అది ఏడుస్తుంటే అదే కదా, పెట్టేసాం ఐస్ క్రీము. ఇక అంతే సంగతులు. కుమారి పూజ చేయండి. ఒక్క పాపాయినైనా సరే ఈ దసరాల్లో అర్చన చేసుకోవచ్చు. మీ ఇంట్లో చిట్టుపిల్ల 2 ఏళ్ళు దాటిన పిల్ల ఉంటే చక్కగా తలంటి పోసి కాస్త ధూపం వేసి తలార్చి బొట్టు కాటుగా పెట్టి పాదాలకు పసుపు రాసి పారాయణ పెట్టి ఈ రోజున ఆమెను అమ్మగా భావించి తనకు నచ్చే వస్త్రాలు ఏవైనా ఇవ్వటం. మేము అలంకరణ సామాగ్రి కూడా ఇవ్వచ్చు. బొట్టు బిళ్ళలు, రబ్బర్ బ్యాండ్లు, జళ్ళకు పెట్టుకునేవి, మొహాన్ పెట్టుకునేవి, తర్వాత నెయిల్ పాలిష్లు, నేను అవన్నీ కొంటాను జయ. కాటుక, బొట్టు కాటుక అవన్నీ కొంటాను. తర్వాత గోరింటాకులు, ఇంకా ఏవేవి అలంకరణ సామాగ్రి, బాలిక అలంకరణకి ఎన్ని సామాన్లు ఉపయోగపడతాయో అవన్నీ కూడా ఆ పిల్లలకి మనం ఇవ్వచ్చు. ఇలా మనం కుమారి పూజ చేసుకోవచ్చు. ఏ అలవాటు చేసుకుంటే ఎవ్రీ ఇయర్ చేసుకోవచ్చు. అంతే. మన అర్చనలో రకరకాల చేస్తాం కదా, అందులో భాగంగా ఇది కూడా చేసుకోవచ్చు. అవకాశాన్ని బట్టి ప్రయత్నం చేసుకోండి. ఒకవేళ సువాసిని పూజ అంటే మన ఇంట్లో మన అత్తగారు. ఇందులో ఒక నియమం చెప్పాలమ్మా. సువాసిని పూజ చేసుకునేవాళ్ళు బయట తాంబూలాలు ఇచ్చేటప్పుడు ఇంట్లో ఉన్న అత్తగారికి మొదటి తాంబూలం ఇవ్వాలి, లేదా చివరి తాంబూలమైన. మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి దండం పెట్టకుండా, మీ ఇంట్లో ఉన్న సువాసినికి బొట్టు పెట్టకుండా మీరు ఎవరికి పెట్టినా ఫలితం లభించదు. ఒకవేళ వాళ్ళు పెద్దవాళ్ళు కాకపోతే దండం ఇంకంతే. కానీ ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళని వదిలి ఇంకోళ్ళని పిలుచుకురాకూడదు. బాగుంది. వాళ్ళు వస్తే వాళ్ళకి చేసుకోండి, వీళ్ళకి కూడా చేసుకోవాలి. వీళ్ళని వదలకూడదు. కోడళ్ళకి కానీ, కూతుళ్ళని కానీ, అత్తగారిని, అమ్మని, తోడికోడల్ని, ఆడబడుచుని వదిలిపెట్టి మీరు ఎవరికి చేసినా సరే మీ ఇంట్లో ఉన్న లక్ష్మిని వదిలిపెట్టకూడదు. అంతే, ఫలితం ఉండదు. అది చాలా తప్పు. మీరు ఇలాంటి విశేషమైన అర్చనలు చేసుకునేటప్పుడు మీ ఇంట్లోపల కొలువు ఉన్నటువంటి సువాసిని వదిలిపెట్టకండి, మానేయకండి. ఇది ఒకటి నియమంగా ఉంచుకోవాలి. దానికోసం మీరేం చేయాలమ్మా, మానవ సంబంధాలు పెంపొందించుకోవాలి. అంతే అంతే.
మీ వాళ్ళతో గొడవ పడకూడదు. పండగ రోజుల్లో ఎవరితోటి పోట్లాడకండి, గొడవ పడకండి, వాదనకి దిగద్దు, దుర్భాషలాడద్దు. మీరు 100 సార్లు లలితా సహస్రనామం చేసినా కూడా ఒక్క దురుసు మాట, ఒక్క తప్పు మాట, ఒక్క పెద్దల నింద దాని మొత్తాన్ని పోగొట్టేస్తుంది. అలాంటివి చేయబోకండి. తప్పకుండా పండగ చక్కగా శ్రద్ధగా నేను చెప్పిన కుమారి పూజ, సువాసిని పూజ అవకాశాన్ని బట్టి చేసుకోండి.